ఉద్యోగం, వ్యాపారం, చదువు, కోర్టు సమస్యలు, అప్పుల బాధలు, ఇచ్చిన డబ్బు వెనక్కి రాకపోవడం ఒకే పరిష్కారం. విజయ మార్గం మాల. ఇప్పుడే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సహాయం మాది, ఫలితం మీదే. ఓం శ్రీ మాత్రే నమః. యమునా పుష్కరాలు ఎప్పటి నుండి ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తుంది అనేది ఒకటి. మరొకటి, ఈ యమునా పుష్కరాలు ఏ ఏ ప్రదేశాల్లో జరుగుతాయి అనేది ఈ అంశం గురించి కూడా తెలియచేయటం జరుగుతుంది నాన్న. అసలు ఈ యమునా పుష్కరాలు అనేవి అంటే ఎందువలన వస్తుంది? ఈ యమునా పుష్కరాలు అనేవి ఎందుకు ఈ పేరు అంటే, అసలు 12 నదులు అనేవి ఉన్నాయి. 12 నదుల్లో ఒక్కొక్క నది ఒక్కొక్క ఈ రాశిలో ఉన్నప్పుడు ఇది, ఈ రాశిలో ఉన్నప్పుడు ఈ పుష్కరము ఇలా వస్తూ ఉంటాయి. సరే, మనకి మిథున రాశిలో ఈ గురుగ్రహ సంచారం చేస్తున్నప్పుడు అప్పుడు మనకి సరస్వతి పుష్కరాలు అనేవి వచ్చాయి. ఇప్పుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి గురుగ్రహం ప్రవేశిస్తుంది. ఈ కర్కాటక రాశిలోకి గురుగ్రహం ప్రవేశించటాన్ని అప్పుడు వచ్చేటువంటి పుష్కరం యమునా పుష్కరాలు అని అంటాము. యమునా నది పుష్కరాలు. ఈ పుష్కరాలు ఎప్పటి నుంచి అనంటే జూన్ నెల 2వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు కొనసాగుతాయి. 13వ తారీఖుతో ముగుస్తాయి. సరే, ఈ కర్కాటక రాశిలో గురుగ్రహము ఎంటర్ అవుతాడు. గురుగ్రహము మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడు. అప్పుడు జరిగేటువంటి నది పుష్కరము యమునా పుష్కరము. ఈ యమునా పుష్కరాలు అనేవి ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది ఒకటి ఇంపార్టెంట్. ఈ పుష్కరుడు అనే దైవం ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి 12 నదులను పవిత్రం చేస్తాడు. పుష్కరుడు శివుని కోసం కఠోర తపస్సు చేసిన తర్వాత నీటిలో నివసిస్తూ వాటిని పవిత్రం చేసే వరాన్ని పొందుతాడు. ఈ యమునా పుష్కరాల మహిమ ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ మహాపుణ్య కాలంలో యమునా నదిలో స్నానం చేసి పూజ చేయడం వల్ల పాపాలు నశించి పుణ్యం అనేక రెట్లు పెరుగుతుంది. ఈ పుణ్యకాలంలో చేసే దానం, జపం, తపస్సు అన్నీ అపారమైన ఫలితాన్ని ఇస్తాయి. సరే, ఈ పుష్కర స్నానం వల్ల మానసిక శాంతి, శారీరక ఆరోగ్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సు పొందుతారు. ఈ యమునా పుష్కరాలు అనేవి సందర్శించవలసిన అత్యంత పవిత్రమైన యమునా పుష్కర ప్రదేశాలు అనంటే యమునోత్రి ఉద్భవ స్థానం యమునోత్రి నుంచి మొదలై ప్రయాగరాజ్ అంటే త్రివేణి సంగమం వరకు నదీ తీరంలో అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో జరుగుతాయి. వీటిలో ముఖ్యమైనవి మథుర అండ్ బృందావనం. శ్రీకృష్ణుడి జన్మభూమి. ఇక్కడ విశ్రామ్ ఘాట్ మరియు కేసీ ఘాటులు స్నానాలకు చాలా చాలా ప్రసిద్ధి. ఢిల్లీ యమునా ఘాటులు, ఆగ్రా తాజ్మహల్ సమీపంలోని ఘాటులు, ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్, గంగా యమున సరస్వతి నదుల సంగమ క్షేత్రం. ఇది త్రివేణి సంగమం అని అంటాము. గంగా యమున సరస్వతి నదుల సంగమ క్షేత్రం. ఈ ప్రాంతాల్లో ఈ యమునా పుష్కరాలు అనేటువంటివి జరుగుతాయి నాన్న. ఈ యమునా పుష్కరాలు అనేవి ఈ 12 రోజులు ఉంటాయి. జూన్ 12 నుంచి జూన్ 13 వరకు కొనసాగుతాయి. కాబట్టి ఎవరికి ఏదైతే వీలుగా ఉంటుందో, అందుబాటులో ఉంటాయో అక్కడికి చక్కగా వెళ్ళి ఆ పుష్కర స్నానము అనేవి చేసి రావడం యథార్థంగా చాలా చాలా మంచిది. వీటి వల్ల అసలు పుష్కర స్నానం చేయాలా, చేసినందువల్ల ఉపయోగాలు ఏమిటి? కొంతమందికి బహుశా సందేహం గనక కలిగినట్లయితే, సహజంగా పుష్కర స్నానము అనేది చేసిన తర్వాత వాళ్ళు పితృ కార్యక్రమాలు అనేటువంటివి కూడా చేస్తుంటారు నాన్న. వాస్తవంగా పెద్దవాళ్ళకి పిండ ప్రదానము అనేది కూడా చేస్తుంటారు. అది చేయటము అనేది యథార్థంగా చాలా చాలా మంచిది. అలాగే నాగదోషము అనేది ఉన్న వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, వాటికి అవరోధాలు ఏర్పడుతూ ఉన్న సర్పదేవత ఆరాధన ఇలాంటివి చేసుకోవడం వలన ఈ ఆటంకాలు తొలగిపోతాయి. కులదోష కుటుంబ కర్మ రుణాలు, స్నానం మరియు దానం ద్వారా తరాల శుద్ధీకరణ, గ్రహదోషాలు, గురు పీడలు,
అంటే గోచార ఆశీస్సులు గ్రహ దోషాలను తటస్థీకరిస్తాయి. పవిత్ర స్నానాలు అనేవి జన్మ జన్మాంతరాల ప్రతికూల కర్మను శుద్ధి చేస్తాయి. అందువలన వీలైనంత వరకు కూడా పుష్కర స్నానము అనేటువంటివి యథార్థంగా చాలా చాలా మంచిది నాన్న. ప్రత్యేకంగా పుష్కర కాలంలో చేసే యమున పూజ పాప విమోచనం కలిగించి జీవితంలో సుఖ సంతోషాలు శుభ మార్పులు తీసుకొస్తుంది. పుష్కరాలలో దోషాల ఉపశమనం, దోష రకం కారణం మరియు ఉపశమనం వీటి గురించి కూడా తెలియచేయటం జరుగుతుంది. కాబట్టి ఈ పితృదోషము అనేది ఉంటే ఆ పితృదోషాలు తొలగిపోవటానికి కూడా మరి యథార్థంగా ఈ పుష్కర స్నానము అనేటువంటి చాలా చాలా మంచిది. తర్పణ కర్మలు పూర్వీకుల అశాంతిని తొలగిస్తాయి. సో వీలైనంత వరకు కూడా ఈ విధంగా పుష్కర స్నానము అనేది చేయటం వలన శాంతి ఐశ్వర్యం పెరిగి చెడు ప్రభావాలు తొలగి దైవ కృప అనేది లభిస్తుంది. అందువలన వీలైనంత వరకు కూడా యమునా నది పుష్కర స్నానము అనేది కూడా ఆచరించడం వాస్తవంగా చాలా చాలా మంచిది. ఈ పుష్కరము అనంటేనే 12 సంవత్సరాలు. సో 12 సంవత్సరాలకి ఒక పుష్కరము అనేది మరి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 2026వ సంవత్సరం యమునా నది పుష్కరాలు, మనకి గత సంవత్సరం పోయిన సంవత్సరం 25లో మరి సరస్వతి పుష్కరాలు, నెక్స్ట్ కమింగ్ 2027లో గోదావరి పుష్కరాలు, ఆ తర్వాత 2028 కృష్ణానది పుష్కరాలు. ఈ విధంగా సంవత్సరానికి ఒక పుష్కరము అనేటువంటిది, అంటే పుష్కరం అంటే 12, ఈ 12 సంవత్సరాలు కూడా రొటేట్ అవుతూ ఉంటాయి. ఇలా ఈ పుష్కరము అనేది యమునా నది పుష్కరములు. వాస్తవంగా ఈ యమునా నది పుష్కరము అనేది కూడా చక్కగా స్నానం అనేటువంటిది ఆచరించిన పుష్కర స్నానం అనేది చాలా చాలా మంచిది నాన్న. వీలైనంత వరకు కూడా ఆ పుష్కర స్నానము అనేది ఆచరించడం చాలా చాలా మంచి పద్ధతి. ఈ విధంగా ఆచరించటం, ఆ పుష్కరము అనేది వాస్తవంగా స్నానం చేయటము, ఆ తర్వాత అందులో చక్కగా దీపారాధన చేసి ఇలా దీపము అనేటువంటిది కూడా అమ్మవారికి మరి ఆ దీపాన్ని సమర్పించటం. కొద్దిమంది వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు, చీర కావచ్చు, రవిక గుడ్డ కావచ్చు, గాజులు, పసుపు, కుంకుమ, పూలు, దక్షిణ తాంబూలం ఇవి సమర్పిస్తుంటారు నాన్న. ఈ విధంగా మరి ఆ యమునమ్మకి ఈ విధంగా మన తాంబూలము అనేది సమర్పించటము అనేది చాలా చాలా మంచిది. వీలైనంత వరకు ఎవరికైనా సరే సాధ్యపడింది అనంటే మాత్రం వెళ్ళి పుష్కర స్నానము అనేది గావించి రావటం, అంటే చేసి రావటం చాలా చాలా మంచిది.